దేవుని పరిశుద్ధ మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని వచ్చి మనం చూద్దాం. యోవేలు రాసిన పుస్తకము 1వ అధ్యాయము 13, 14 వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు తీర్కు தெரிసిన புஸ்தகம் முதல் அதிகாரம் 13, 14 వచనங்களை వాసిపోం. తెలుగులో తమిళ్లో తీసుకున్న వాళ్ళు మీరు చదివి వినిపించండి. தமிழ்லையும் தெலுங்குலையும் இந்த வசனத்தை எடுத்துக்கொண்டவங்க நீங்க வாசிக்கலாம். పాస్టర్ గారు జోయల్ 1 13 14 కదా 1 13 and 14 అవునండి. ஆசாரியர்களே இரட்டிப்புதலின் புலம்பல்கள், பலிபீடத்தின் பணிவிடைக்காரரே அலறுங்கள், என் தேவனுடைய தொண்டரே நீங்கள் உள்ளே பிரவேசித்து ரட்டுடுத்தவர்களாய் உங்கள் தேவனுடைய ஆலயத்தில் போஜன பலியும் பான பலியும் செலுத்தப்படாமல் நிறுத்தப்பட்டது. பரிசுத்த உபவாச நாளை நியமிங்கள், விசேஷித்த ஆசரிப்பை கூறுங்கள், மூப்பரை தேசத்தின் எல்லா குடிகளையும் உங்கள் தேவனாகிய கர்த்தரின் ஆலயத்திலே கூடி வர செய்து கர்த்தரை நோக்கி கூப்பிடுங்கள். ప్రైజ్ ది లార్డ్. తెలుగులో చదువుతారా తీసుకున్న వాళ్ళు? యోవేలు 1, 13, 14. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదమును చెయ్యుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ 2 వాక్యాల నుండి కొన్ని సత్యాలు నేర్చుకుందాం. ఎప్పుడు మన వాక్యం నేర్చుకోవడము ఎలా ఉండాలంటే, వాక్యాన్ని తెలుసుకోవడం మాత్రం కాదు, వాటిని చేసేవారిగా కూడా మనం ఉండాలని కూడా దేవుని వాక్యం మనకు చెప్తుంది. இந்த 2 வசனங்களை வைத்துக்கொண்டு இன்றைக்கு சில காரியங்களை பார்ப்போம். கர்த்தருடைய வசனம் நமக்கு கற்றுக் கொடுக்கிற காரியம், நாம் வசனத்தை புரிந்து கொள்வது, அறிந்து கொள்வது மாத்திரம் கிடையாது, వార్తயை செய்கிறவர்களாக இருக்க வேண்டும். యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని తెలుసుకొని చేయనట్లా తన సొంత ముఖమును అద్దములో చూసి మర్చిపోయినట్లు అటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎవరు చేస్తారో వారే ధన్యులు, వాళ్ళే ఆశీర్వదింపబడిన వారు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. யாக்கோபு முதல் அதிகாரத்துல யாக்கோபு சொல்லுகிறார், ஒரு மனிதன் வார்த்தையை கேட்டுவிட்டு புரிந்து கொண்டு அதை செய்யாமல் போனால் அவனுடைய முகத்தை கண்ணாடியில பார்த்து விட்டு மறந்து போகிறவனை போல இருக்கிறான். எவன் கேட்ட வசனங்களை செய்கிறானோ అవనే భాగ్యవాన్ என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. యోవేల్ అనే ఒక ప్రవక్త ఆ సమయంలో ప్రవచిస్తూ ఉండగా మొట్టమొదటిగా ఆయన ఇక్కడ ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, యాజకులారా మీరు వచ్చి దేవుని సన్నిధిలో వచ్చి ఏడ్చి విలాపించి ప్రార్థన చేయండి. రాత్రి సమయంలో మీరు వచ్చి దేవుని సన్నిధిలో వచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఏడ్చి విలాపించి యెహోవా యొద్ద మొరపెట్టుకోండి అని చెప్తున్నాడు. யோவேல் தீர்க்கதரிசி சொல்லுகிறார், ஆசாரியர்களே தேவனுக்கு முன்பாக வந்து ரெட்டுடுத்தி உங்களை நீங்க தாழ்த்தி கர்த்தரை நோக்கி கூப்பிட்டு அவருடைய பலிபீடத்துல வேலை செய்கிற நீங்கள் இரவு நேரத்துல காத்திருந்து జెబియుங்கள் என்று కూడా சொல்லுகிறார். ఒక ఉపవాస ప్రార్థనను మీరు నియమించుకోండి, అందరినీ పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు వచ్చి ఆ ప్రార్థనలో కలుసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది.
நீங்கள் ஒரு உபவாசத்தை நியமித்து அந்த நாள்ல எல்லோரையும் நீங்கள் வந்து கூப்பிட்டு சேர்த்து జెబికుముడియాగ ఆండవరుడి వస్త్రం சொல்கிறது. మీలో ఉన్న పెద్దల్ని, మీ దేశంలో ఉన్న వారిని అంతా కూడా సమకూర్చి యెహోవా వైపు ஏற்றி முறப்பெட்டண்டி. உங்களில் இருக்கிற மூப்பர்கள், தேசத்தில் இருக்கிற மூப்பர்கள் எல்லாம் கூப்பிட்டு நீங்கள் அழுது புலம்பி கர்த்தருக்கு ஒரு கூக்குரலை தெரிவிக்க வேண்டும் என்று கூட சொல்லப்பட்டிருக்கிறது. బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఉపవాసము ప్రార్థన గురించి అనేక వాక్యాలు పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా రాయబడింది. வேத புத்தகத்தில் உபவாசத்தை குறித்து பழைய ஏற்பாட்டிலையும் புதிய ஏற்பாட்டிலையும் அதிகமாக எழுதப்பட்டிருக்கிறது. అసలు దేవుడు ఎందుకు మనం ఉపవసించి ప్రార్థన చేసుకోవాలని కోరుకుంటున్నాడు? ఉపవాస ప్రార్థనలో ఉండే శక్తి ఏంటి? అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అన్న కార్యాలు కూడా మనం తెలుసుకోవాలి. முதலாவது தேவன் ஏன் உபவாசிக்க வேண்டும் என்று உபவாசித்து ஜெபிக்கணும்னு சொல்லுகிறார். அப்படி ஜெபிக்க ஏன் ஜெபிக்கணும், எதற்காக ஜெபிக்கணும், அப்படி ஜெபிச்சா என்ன நடக்கும் என்று కూడా நாம் அறிந்து கொள்ள வேண்டும். ఒకానొకప్పుడు యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు వచ్చి కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి ముగ్గురిని తీసుకెళ్ళాడు. యాకోబు, యోహాను, పేతురు. వీళ్ళ ముగ్గురే చాలా సన్నిహితంగా యేసుకు ఉండేవారు. ప్రత్యేకమైన అనుభవాలు వాళ్ళకే దేవుడు ఇచ్చాడు, ప్రభు ఇచ్చాడు. వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ఆ కొండ మీదకి వెళితే అక్కడ రూపాంతరం చెంది మోషే, ఏలియా ఇద్దరు వచ్చి మాట్లాడడం జరిగింది. వీళ్ళు గొప్ప మహిమను చూస్తున్నారు. ఆ కొండ మీద ఇంత గొప్ప మహిమ కలిగిన కార్యం జరుగుతూ ఉంటే కొండ క్రింద వేరే అందరు శిష్యులు అనమాట, వీళ్ళ ముగ్గురిని తీసేస్తే 9 మంది వచ్చి ఒక అపవిత్ర ఆత్మ చేత పీడబడిన ఒక అబ్బాయిని స్వస్థపరచడానికి ప్రార్థించి గద్దిస్తున్నారు. అది వెళ్ళడం లేదు. இப்ப பாருங்க, ஆண்டவராக இயேசு கிறிஸ்துவுக்கு நெருங்கி பழகின சீஷர்கள் 3 பேர், யாக்கோபு, யோவான், பேதுரு. இந்த 3 பேர் இயேசு கிறிஸ்துவோட மறுரூப மலையின் மேல் அவங்க வசித்து ஜெபிக்கும் போது அவர் மறுரூபம் அடைந்து எலியாவும் மோசையும் இறங்கி வந்தாங்க. அந்த அனுபவத்துல இருக்கிறாங்க. கீழே இந்த மலைக்கடியில இந்த மற்ற சீஷர்கள் 9 சீஷர்கள் ஒரு பிசாசு பிடித்த ஒரு நபரை அவங்க சுகப்படுத்தும்படியாக జెబిత్తు கொண்டிருக்கிறாங்க. ఎంతగా గద్దించినా ఆ దయ్యం వెళ్ళడం లేదు. ఆ అపవిత్ర ఆత్మ అది లోబడడం లేదు. వాళ్ళు విసిగిపోయారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు కూడా కిందికి దిగి రావడము, వీళ్ళు ఇలా కష్టపడుతుంటే చూసిన వెంటనే ఆ దయ్యం చేత పట్టబడిన ఆ వ్యక్తి యొక్క తండ్రి వచ్చి, అయ్యా, నా కుమారుడు చాలా బాధపడుతున్నాడు. ఆ ఆత్మ వచ్చినప్పుడు వాడిని ఆ ఆత్మ వచ్చి తీసుకెళ్లి నీళ్ళలో పడేస్తుంది, అగ్నిలో పడి కాలిపోతుంటాడు. మీ శిష్యులకు తీసుకొచ్చాను, వారు సహాయం చేయలేకపోయారంటే యేసుక్రీస్తు శిష్యులను వచ్చి ఆయన అల్ప విశ్వాసులారా, ఇవి కూడా మీరు చేయలేరా అనేసి వారిని వచ్చి ఆయన గద్దించాడు. తీసుకోరా అని అబ్బాయిని తీసుకొచ్చి వెంటనే ఒక మాట చెప్పిన వెంటనే కిందకి పడ్డాడు. చచ్చిన వాడిగా, చనిపోయాడేమో అనుకుంటే లేచి నిలబడగా ఒక క్షణపాట్లో స్వస్థతను పొందుకున్నాడు. இந்த பிசாசு பிடித்த அந்த பிள்ளையை, அந்த வாலிபனை சுகப்படுத்த முடியாம இருக்கும்போது இயேசுவானவர் கீழே இறங்கி சந்தித்தார். அந்த தகப்பன் சொன்னார், தோ ஆண்டவரே, உங்களுடைய சீஷர்களிடத்துல இவனை நான் கொண்டு வந்தேன், அவர்கள் எங்களுக்கு உதவி செய்ய முடியாமல் போயிட்டு இந்த அலக்களிக்கிற ஆவி இவன் மேல வந்த உடனே இந்த பிசாசு என்னுடைய பிள்ளையை கொண்டு போய் தண்ணீருக்குள்ளாகும் அக்கினிக்குள்ளாகும் தள்ளி அவனை கெடுக்கிறது. சீஷர்களை பார்த்து ஆண்டவராக இயேசு கடிந்து கொண்டு, இன்னும் எத்தனை காலம் நீங்கள் விசுவாசம் இல்லாமல் இருப்பீங்க, அல்ப விசுவாசிங்களே என்று சொல்லி அவனை என்னென்ன கொண்டு வாருங்கள் என்று ஒரு வார்த்தையினால பேசின உடனே அவன் செத்தவனை போல விழுந்தான். அதை பார்த்து எல்லாரும் நினைச்சாங்களாம் அவன் இறந்துட்டான்னு சொல்லி. அவன் எழுந்து தெளிந்த புத்தி உள்ளவனா மாறின உடனே ஒரு நொடி பொழுதுல அற்புதம் நடந்தது.
ఈ యొక్క అద్భుతం జరిగిన తరువాత అందరూ యేసుక్రీస్తు యొద్ద వచ్చి కూడుకున్నారు ఇంట్లో. రాత్రి వేళలో శిష్యులు వచ్చి అడిగారు 9 మంది, ప్రభువా, మేము ఎంతగానో ప్రార్థించాము, మేము వెలగొట్టలేకపోయాము. మీరు ఒకటే ప్రార్థన, ఒకటే మాట చెప్పిన వెంటనే వెళ్ళిపోయింది. మాకు నేర్పించండి, రహస్యం ఏంటి అని అడిగారు. இரவு நேரத்துல ஆண்டவராக இயேசுவின் இடத்துல இந்த சீஷர்கள் வந்து கேட்டாங்க, ஆண்டவரே, இந்த பிசாசை துரத்த நாங்க எவ்வளவோ முயற்சி செய்தோம், எங்களால துரத்த முடியல, நீங்க ஒரு వార్తనాలు துரத்திட்டீங்களே, అది ఎప్పుడు ఆండవరే అని కేటాను. వారు అడిగిన ఆ ప్రశ్నకు యేసయ్య ఇచ్చిన ఉత్తరం ఏంటంటే, ఇటువంటి దెయ్యములు ఉపవాసము చేత ప్రార్థన చేత కాకుండా వేరే ఏది చేసినా వెళ్ళదని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ஆண்டவராக இயேசு தெளிவாக சொன்னார், இவ்விதமான பிசாசு உபவாசத்தினாலும் ஜெபத்தினாலும் அல்லாமல் வேற ఎదునాலும் పోగాదు. కొన్ని సమస్యలు, కొన్ని సాతాను క్రియలు లయమవ్వాలంటే ఉపవాసము ప్రార్థన లేకుండా అస్సలు అది కదలదు. சில பிசாசின் கிரியைகளையும் சில பிரச்சனைகளையும் நாம் மேற்கொள்ள வேண்டும் என்றால் உபவாசித்து ஜெபிக்கிறது மிகவும் மிகவும் అవసరమా இருக்கிறது. మొట్టమొదటిగా మనం ఉపవాసం తీసుకున్నప్పుడు జరిగేది ఏంటంటే మన మనస్సు ఏకాగ్రత నొందుతుంది. ఒక విషయం మీద మన మనస్సు అనేది కలుగుతుంది. முதலாவது நாம் உபவாசிக்கும் போது நம்மளுடைய உள்ளம் ஒரு மனம் வந்து ஒரு 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 காரியத்தை நாம் வந்து குறிவைத்து பார்க்க முடியும். ఉపవాసం చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలి? ఆ రోజు మన టైం వచ్చి పూర్తిగా దేవునితో స్పెండ్ చేసుకోవాలి. కొందరైతే ఉపవాసం అని చెప్పేసి మరి అన్ని పనులు చేసుకుంటా, ఆఫీస్కి వెళ్ళుకుంటా అలా ఉంటే ఉపవాసం చేయడం వల్ల ఏ లాభం లేదు. ఉపవాసంతో ప్రార్థన కూడుకొని ఉండాలి. பாருங்க, உபவாசம் செய்யும் போது ஜெபிக்கணும். ஜெபிக்காம ఉపవాసం செஞ்சா అది వీణ్. ఎవరో ఒకరు ఇలా చెప్పారు, మీరు తినకుండా ప్రార్థించుకుని ఉంటే ఉపవాసం కాదు, మీరు పస్తుంటున్నారంట. అంతే. యు ఆర్ స్టార్వింగ్, జస్ట్ స్టార్వింగ్ ఇఫ్ యూ డోంట్ ప్రే వితౌట్ ఈటింగ్ ఫుడ్. நீங்க ஆகாரத்தை புசிக்காம ஜெபிக்காம இருந்துட்டு சும்மா புசிக்காம இருந்தா அது పట్టిని தான், ఉపవాసం கிடையாது. ఉపవాసించిన ఆ సమయంలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మోకరించి వాక్యాన్ని చదివి, దిగో ప్రభువా, నేను వచ్చున్నాను, నా జీవితంలో నా కుటుంబంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, నేను పవిత్రత నొందుకోవాలి అని దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుడు మనలో క్రియ చేయడానికి మొదలు పెడతాడు. நாம் உபவாசத்துல தாழ்த்தும் போது நான் வந்து ஆண்டவர்கிட்ட வந்து சொல்லணும், ஆண்டவரே, இது நான் உபவாசித்து வந்திருக்கிறேன், என் வாழ்க்கையில் இருக்கிற பிரச்சனைகளை மாற்றும்படியாக வந்திருக்கிறேன், என்னை நீங்க శుద్ధీకరించుம்படியாக வந்திருக்கிறேன். సమస్యలు వెళ్ళడానికి మాత్రం ఉపవాసం చేయాలనేసి ఎక్కడ కూడా రాయబడలేదు. మన ఆత్మీయమైన ఎదుగుదల కలగడానికి, మరి ఆత్మలో మన తలంపులు పవిత్రపరచబడ్డానికి, సాతానుకు ఎటువంటి స్థలం ఇవ్వకుండా మన జీవితాన్ని కాపాడుకోవడానికి ఉపవాసము చాలా చాలా అవసరం. பிசாசுக்கு எந்த விதமான இடத்தை கொடுக்காம நம்மளுடைய உள்ளத்தை பரிசுத்தமாக வைத்துக்கொண்டு நம்மளுடைய எண்ணங்களை பரிசுத்தமாக வைத்துக்கொள்ள இந்த உபவாசம் மிக மிக అవసరం உள்ளதாக இருக்கிறது. ఇలా ఉపవసించి ప్రార్థించినప్పుడు ఆత్మీయమైన మనిషి, మనలో ఉన్న ఆత్మ అనేది బలము నొందుతుంది. శరీరము బలహీనత అయిపోతే కూడా మన ఆత్మ అనేది బలము ఖచ్చితంగా పొందుకుంటుంది. ఉపవాసத்தை ஜெபிக்கும் போது நம்மளுடைய ஆவி நிச்சயமாக உள்ளான மனுஷன் பலனடைவான். சரீரம் பலவீனமா இருக்கலாம், ஆனால் ఆవి బలం உள்ளதாக இருக்கும். మనం బైబిల్లో చదువుకుంటే మోషే ఉపవసించాడు 40 రోజులు, ఒక్కసారి, మరి రెండోసారి 40 రోజులు. ఆ 10 ఆజ్ఞలను పొందుకోవడానికి 80 రోజులు ఉపవాసం ఉన్నాడనమాట. மோசேயுடைய வாழ்க்கை நாம் பார்க்கும்போது அவர் 2 முறை 40 நாள் 40 நாள் என்று ఉపవాసం இருந்து దేవునుடைய సన్నిధిలో இருந்தார். మోషే చేసిన ఉపవాసము దేవుని కృపావరము లేకపోతే ఎవరు చేయలేరు. అన్నము లేదు, నీళ్లు లేదు, 40 రోజులు కొండ మీద కూర్చుంటే దేవుడు మాట్లాడుతుంటే ఆ దేవుని మాటలు ఆయన శరీరానికి ఎంతో శక్తినిచ్చింది. మోసే செய்த உபவாசத்தை போல உபவாசிக்க வேண்டும் என்றால்
அது சாதாரணமான விஷயம் கிடையாது. தேவனுடைய விசேஷித்த கிருபை வரம் இருக்க வேண்டும். సాపాடும் இல்ல, తన్నీரும் கிடையாது. మెడికల్ సైన్స్ ప్రకారము 13-14 రోజులు తినకపోతే చనిపోతారు. తాగకపోతే, నీళ్లు కూడా అసలు తాగకపోతే. నీళ్లు తాగితే అట్లీస్ట్ ఉండొచ్చు, ఒక 15-20 రోజులు ఉండొచ్చు. నీరసం వస్తుంది కానీ బ్రతుకుతారు. కానీ నీళ్లు లేకుండా 3 రోజులు పైగా ఉపవాసం చేయడం చాలా தப்பு. மெடிக்கல் சயின்ஸ் படியாக அவங்க என்ன சொல்றாங்கன்னா, ஒரு 3 நாள் மேலாக நீங்க தண்ணி குடிக்காம இருந்தீங்கன்னா உங்களுடைய சரீரத்துக்கு ஆபத்து. ஒரு 10 நாள் 13 நாள் தண்ணியை குடிக்காம சாப்பாடு சாப்பிடாம இருந்தா ஒரு மனுஷன் இறந்து போயிடுவாங்க. 3-4 రోజులు నీళ్లు తాగపోతేనే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందంట. కిడ్నీ పని చేయక ఫెయిల్ అయిపోతుంది అని కూడా మనం తెలుసుకోవాలి. 3-4 நாட்கள் அவங்க சாப்பிடா காட்டி அவங்களுடைய శరీరం బలవీనం అடைஞ்சிரும். మరి కొందరు క్రైస్తవులు వచ్చి మోషే చేశాడు కదా, నేను 40 రోజులు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉండబోతాను అని చెప్పేసి అలా చేసి కొందరైతే మరణించున్నారు. మరి కొందరు అనారోగ్యానికి గురై దేవుని నామానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చారు. மோசே 40 நாள் உபவாசம் பண்ணிட்டார். அதனால நானும் 40 நாள் உபவாசம் பண்ண போறேன், தண்ணி குடிக்காம சாப்பிடாம இருக்க போகிறேன் என்று சொல்லி சில கிறிஸ்தவர்கள் அப்படி முயற்சி செய்து அவங்க மரிச்சிருக்கிறாங்க, இல்ல வீட்டுல அவங்களுடைய சரீரத்துல బలవీనం అடைந்திருக்கிறாங்க. అలా చేయడం చాలా పెద్ద పొరపాటు. அப்படி செய்யறது మిగపెరియ తవరు. డాక్టర్ పాల్ యాంగిచో అనేసి ఒక పెద్ద సేవకుడు, పాస్టర్ గారు. ఆయన సౌత్ కొరియాలో పాస్టర్ గా ఉండేవాడు. 1950 ఆ సంవత్సరాల్లో కొరియాలో జరిగిన ఒక సంఘటనను ఆయన పుస్తకం ద ఫోర్త్ డైమెన్షన్ ఫెయిత్ అనే పుస్తకంలో రాశాడనమాట. பாஸ்டர் பால் యాంగిచో என்ற ஒரு போதகர், அவர் பெரிய சபைக்கு ஒரு பாஸ்டர். அவருடைய புத்தகத்துல த ஃபோர்த் டைமென்ஷன் ஃபெய்த் என்கிற புத்தகத்துல 1950களில் நடந்த ஒரு సంభవத்தை அவர் எழுதியிருக்கிறார். ఆ సంఘటన ఏంటంటే, క్రైస్తవులు ఒక కూటానికి వెళ్తున్నారంట. ఆ కూటానికి వెళ్ళేటప్పుడు అక్కడ వరద వచ్చేసి ఈ నది వచ్చి పారిపోతుంది బ్రిడ్జ్ మీద. అటు దాటుకోవడానికి కుదరదు. కానీ ముగ్గురు అమ్మాయిలు ఏం చేశారంటే, యవనస్తురాలుగా ఉన్న వాళ్ళు బైబిల్ పెట్టుకొని మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఆ రోజు పేతురు నడిచాడు, లేచిరా నడిచిరా అన్నాడు. అందువల్ల మేము కూడా నడుస్తున్నాము అనేసి, విశ్వాసంతో నడుస్తున్నామని విశ్వాసాన్ని ఉపయోగించుకుంటూ నడవడం మొదలు పెట్టారంట ఆ నీళ్ళలో. అందరూ వద్దు వెళ్ళకండి, ఆపద అనేసి మొత్తుకుంటే కూడా అస్సలు వినకుండా వాళ్ళు విశ్వాసము, మా దేవుడు చూస్తాడు చూడండి అనేసి, మేము ప్రదర్శిస్తాము దేవుని శక్తిని అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళారంట. 2 నిమిషాలు కాలేదు, లాగేసింది నీళ్లు. ముగ్గురు కొట్టుకుపోయారు. వాళ్ళ బైబిల్ కొట్టుకుపోయింది, వాళ్ళు కొట్టుకుపోయారు. 3 రోజులు శరీరం కనబడలేదు. 4వ రోజు వాళ్ళ శవం వచ్చి సముద్రంలో తేలిపోతే అక్కడి నుంచి ప్రభుత్వం వారిని తీసుకొని ప్రతి పత్రికలో దేవుణ్ణి దూషించి క్రైస్తవుల దేవుడు ఈ ముగ్గురిని చంపేశాడు అనేసి కూడా పత్రికల్లో వచ్చాయంట. వీరి అవివేకం వల్ల దేవుని నామం వచ్చి దూషింపబడింది. இப்பாருங்க, அந்த சவுத் கொரியால ஒரு கூட்டம் நடக்குது. அந்த கூட்டத்துக்கு போகும்படியாக ஒரு 3 வாலிப பெண்கள் என்ன பண்றாங்க, நதி புரண்டு அலை ஓடிக்கொண்டிருக்குது, மழை, அதிகமான தண்ணீர். இவங்க நாங்க பேதுரு நடந்து போன மாதிரி நாங்க நடந்து போகிறோம் என்று சொல்லி நடந்து போய் தண்ணீர்ல அடித்து கொண்டு போய் 3 நாளுக்கு பிறகு அவங்களுடைய சரீரம் சமுத்திரத்திலே தேங்கி கொண்டிருந்தது. அவங்களுடைய அந்த சடலத்தை எடுத்து நியூஸ் பேப்பர்ல செய்தியில் என்ன சொல்றாங்க, கிறிஸ்தவர்களுடைய தேவன் இந்த 3 பேரை கொண்டு போட்டு விட்டார், கைவிட்டு விட்டார் என்கிற ஒரு செய்தி வந்தது. ఇవங்களுடைய அறியாமையினால దేవునుடைய నామం దూషింపబడ్డది. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చిన వాక్యాలు అన్ని మనవే. కానీ దేవుడు మనతో సూటిగా ఆ వాక్యాన్ని మనకు మాట్లాడకపోతే మనము ఎటు పడితే అటు వాక్యాన్ని తీసుకుంటే ఆపద. இந்த வார்த்தைகள் எல்லாம் நமக்கு தான், சொந்தம் தான். ஆனால் இந்த வேத வசனத்தில் எழுதியிருக்கிற வார்த்தைகளை நமக்கு ఆండవర్ சொல்லாம நாம் எடுத்துக்கொண்டால் நமக்கு ఆపత్తు தான். మోషే దగ్గర దేవుడు చెప్పాడు, నువ్వు రా,
కొండ మీద ఉండు 40 రోజులు. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు గాని నా నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అని చెప్తే అది మోషేకు వర్ధిల్లింది కానీ మనకు అది వర్ధిల్లదు. దేవుడు మనతో మాట్లాడితే తప్ప. பாருங்க, மோசே இடத்துல ஆண்டவர் சொன்னார், நீ மலை மேல் ஏறி வா, 40 நாள் நீ உபவாசத்தோடு இரு, என்னுடைய வாயில் வருகிற ஒவ்வொரு வார்த்தையினாலும் பிழைப்பாய். அது மோசேக்கு கொடுக்கப்பட்ட వార్తే, அவருக்கு தான் అది செயல்படும். పేతురుని చూసి యేసుక్రీస్తు చెప్పాడు, ఇదిగో నడిచిరా, సముద్రం మీద నడిచిరా అంటే పేతురుతో చెప్పిన మాట అది. మనం స్ఫూర్తిని పొందొచ్చు కానీ ఆ వాక్యాన్ని పెట్టుకొని ఇప్పుడు నేను కూడా పేతురు వల్ల నడుస్తానంటే అలలు వచ్చి కొట్టుకుపోతుంది. பாருங்க, பேதுருவோடு ஆண்டவர் பேசியிருக்கிறார், நீ வா சமுத்திரத்து மேல நீ வந்து நடந்து வா என்றால் பேதுரு தான் நடந்து வரணும். நம்ம நடந்து போனா நம்மள வந்து அடிச்சிட்டு போகும். ఈ వాక్యాన్ని లేకపోతే ఈ యొక్క లోతైన అర్థాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎక్కువ ప్రమాదంలో పడిపోతామండి. ఊరికి మనం ఒక వాక్యాన్ని తీసుకొని దేవుడు ఇలా చెప్పాడు, ఓకే నేను అలా చేస్తున్నానంటే అట్లా కుదరదు. పరిశుద్ధాత్మ ఆ వాక్యం చేత మీతో సూటిగా మాట్లాడాలి, అప్పుడే జరుగుతుంది. దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా జరుగుతుంది. ஆவியானவர் உங்களோட பேசணும். இந்த வார்த்தையை நம்மளா எடுத்துக்கிட்டு ஒரு வார்த்தையை எடுத்துக்கிட்டு இப்படிதான் நடக்கும் எல்லாம் சொல்ல முடியாது. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నువ్వు జలముల్లో వెళ్ళినను అగ్నిలో నడిచినను అసలు మునిగిపోవు, అగ్ని నిన్ను కాల్చివేయదు. ఆ వాక్యం నేను పట్టుకుంటున్నాను అనేసి అగ్నిలో నడిస్తే కాలిపోతాం. అలా కాదు. ఆ వాక్యాన్ని దేవుడు ఎందుకు మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడా, వాటిని అర్థం చేసుకోవాలి. வசனம் சொல்கிறது, நீ வந்து தண்ணீருக்குள்ளாக நடந்தாலும் அக்கினிக்குள்ளாக நடந்தாலும் நீ முழுகி போவதில்லை, எரிந்து போவதில்லை. அப்படி என்று யோசித்து நம்ம வந்து అగ్నికుள்ள நடக்க முடியுமா? நடக்க முடியாது. దేవుడు మనతో మాట్లాడాలి. నువ్వు ఇలా చెయ్యి అని మాట్లాడితే ఆ తర్వాత మనం చేస్తే కార్యాలు జరుగుతాయి. కర్తర్ நம்மளோட பேசணும், அதுக்கு பிறகு நம்ம செஞ்சா நடக்கும். ఇంకొక ఉదాహరణ, ఏలియాతో దేవుడు చెప్పాడు, ఏలియాతో నువ్వు వెళ్ళి బయలుదేవత ప్రవక్తల ముందు నిలబడుకొని బలి నడిపించినప్పుడు బాగా నీళ్లు పోసి బలిపీఠం మీద ఉంచి ఆకాశం నుంచి అగ్ని వచ్చి నేను దహిస్తాను అని చెప్తే అలా జరిగింది. మనం ఈ రోజు వెళ్ళి అన్యుల దగ్గర వెళ్ళి రండి చూడండి మా దేవుడు ఏలియా దేవుడు, ఏమైనా పెడదాం, బలిపీఠం ఒకటి కడుదాం, దీని మీద మాంసాన్ని ఉంచండి, ఓకే, ఒక కోడిను ఒక మేకపోతును కొట్టి ఉంచండి, ఇప్పుడు నేను పిలిస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి దహిస్తుందంటే మనం ఛాలెంజ్ చేస్తే జరుగుతుందా? దేవా దేవా అని అరుస్తే జరుగుతుందా అంటే జరగదు. ఎందుకంటే నీతో దేవుడు చెప్పలేదు, ఏలియాతోనే చెప్పాడు. ఆ కార్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. பாருங்க, நாம இன்னைக்கு போய் எலியா வந்து வானத்திலிருந்து அக்கினை கொண்டு வந்தார் பாகால் தீர்க்கதரிசிக்கு முன்பாக என்று சொல்லி நம்ம ஒரு 10 பேரை கூட்டிட்டு அந்நியர்களை வாங்க வாங்க நான் ஒரு சேலஞ்ச் பண்றேன், இன்னைக்கு அக்கினை வந்து தேவன் இயேசு கிறிஸ்து வந்து தகிக்க போறார் என்று சொல்லி பலிபீடத்தை கட்டி நம்ம இதெல்லாம் வச்சுக்கோங்க, ஒண்ணுமே நடக்காது. தேவனுடைய நாமம் தூஷிக்கப்பட்டுடும். அது காரணம் என்ன? எலியாவோட ஆண்டவர் பேசினார், உங்களோட என்னோட பேசவில்லை. ఈ రోజు మీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అవి చేస్తేనే దేవుడు స్పందిస్తాడన్నమాట. దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు? విశ్వాసం అంటే గుడ్డితనంగా మనం నమ్ముకునేది కాదు. దేవుడు మనతో మాట్లాడినవి నమ్మి ఆ కార్యాన్ని చేసేదే నిజమైన విశ్వాసం. விசுவாசம் என்றால் நம் கண்மூடித்தனமாக ஏதோ ஒரு காரியத்தை செய்துவிட்டு தேவனை நீங்க செய்யுங்கன்னு சொல்கிறது கிடையாது. கர்த்தர் நம்மளோட என்ன காரியங்களை சொன்னாரோ அதை செய்யும் போதுதான் விசுவாசம் செயல்படும். அப்பதான் ஆண்டவர் கிரியை செய்வார். దేవుని నడిపింపు లేకపోతే దేవుని ఆత్మ నడిపింపు లేకుండా మన సొంత బుద్ధి మీద ఆధారపడి మనము దేవుని కొరకు చేస్తే కూడా అది అసలు జరగదు. நம்மளுடைய சொந்த புத்தியின் மேலேயும் நம்மளுடைய பலத்தின் மேல் நம்ம வந்து విశ్వాసించి కర్తరుకాగ நாம் செஞ்சா కూడా நடக்காது. ఈరోజు పరిచర్యలో కూడా అనేకులు వచ్చి సోలిపోవడానికి కారణం, పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇతరులు చేసే వాటిని చూసి వీళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు, అదే స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. నేను ఇలా చేస్తుంటే అందరూ పడిపోతున్నాను, నేను కూడా ఇలా చేస్తానంటే ఏం జరగదు అక్కడ. ஓகே, இப்ப பாருங்க, ஊழியத்தில் அநேகர் விழுந்து போகிறதுக்கு காரணம், அநேகர் வந்து பின்வாங்கிறதுக்கு காரணம் மற்றவங்களை பார்த்து அவங்க வந்து காப்பி பண்றாங்க, இப்படி எல்லாம் செஞ்சா நடக்கும் என்று சொல்லி. ஓகே, இப்போ உலகத்துல ஒரு பெரிய ஊழியக்கார் பெனியின் மாதிரி இருக்காரு, கை வீசினா அப்படியே கீழே எல்லாம் ஜனங்க புத்துன்னு விழுறாங்க, நான் கூட வந்து அப்படி பண்ண போறேன் என்று செஞ்சா ஒண்ணுமே நடக்காது. அது அவருக்கு கொடுக்கப்பட்ட ஒரு வரம்.
సో మనం వచ్చి మొట్టమొదటిగా దేవుడు ఉపవాసం చేయమని చెప్తే మీ దగ్గర చెప్పాలి. ఓకే, నువ్వు 20 రోజులు ఉండు, 30 రోజులు ఉండు. అలా చెప్పకుండా మనం చేసినప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరంలో బలహీనతలు వచ్చేస్తాయి. பாருங்க, ஆண்டவர் இன்றைக்கு நம்மளோட அவர் பேசணும். நீ இப்படி உபவாசம் இருக்கணும், நீ இப்படி நடக்கணும் என்று சொல்லணும். அப்படி சொல்லாம நம்ம செய்யும் போது ఆపత్తు. కానీ వాక్యంలో ఉన్నవి మనం నేర్చుకోవాలి. కొన్ని కామన్ గా దేవుడు ఇచ్చాడు. ఉపవాసించి ప్రార్థించినది தப்பு காது. பிரతి ఒక్కరు చేయొచ్చు. ఉపవాసిத்து జెబిக்கிறது தவறு கிடையாது. அது వేదத்தில் இருக்கிற ஒரு உண்மை. కానీ 40 రోజులు నీళ్లు తాగకుండా ఉంటానంటే అప్పుడు దేవుడు మాట్లాడాలి. మాట్లాడకుండా చేస్తే చనిపోతారు. ஆனா 40 நாட்கள் நான் உபவாசித்து நான் தண்ணீர் குடிக்காம ஜெபிக்க போகிறேன் என்று ஒருவன் பிரயத்னம் செய்தால், இல்லாவிட்டால் முயற்சி செய்தால் அவன் நிச்சயமாக அவன் విழுந்து పోవాన్. ఉపవసించడము ఎలా చేయాలంటే అది మన అపోస్తుల కాలంలో 2 రోజులు చేసేవాళ్ళంట వాళ్ళ ఉపవాస దినం. ఒకటి బుధవారము, మరొకటి శుక్రవారము. அப்போஸ்தலர்களுடைய காலத்துல 2 நாட்கள் முக்கியமாக கிறிஸ்தவர்கள் உபவாசிக்கிற நாட்கள். ஒன்று புதன்கிழமை, மற்றொன்று வெள்ளிக்கிழமை. வாரத்துல 2 நாள் அவங்க உபவாசிக்கிறது அவங்களுடைய பழக்கம். பரிசேயர்கள் கூட அப்படிதான் உபவாசம் செய்தார்கள். వారానికి 2 రోజులు ఉపవాసించేది అది ప్రారంభ సంఘానికి ఉన్న అలవాటు. ఫరిసీయులు కూడా అలాగే ప్రతి వారము 2 రోజులు వాళ్ళు ఉపవాసం చేసేవాళ్ళు. మత్తయి 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఉపవాసం గురించి మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాడు. వారు వేషధారులు ఎలా చేస్తున్నారంటే ముఖాన్ని చిన్నగా ఉంచుకొని అందరి ముందర ఎలా నిలబడుకుంటే ఏమయ్యా అంటే నేను ఈరోజు ఉపవాసిస్తున్నాను అనేసి ప్రజల యొక్క మెప్పు పొందుకోవడానికి చేశారు. మీరు అలా చేయకుండా నూనె అంటించుకొని సంతోషంగా ఉండి రహస్యంగా ఉన్న మీ తండ్రితో మీరు ప్రార్థించి ఉపవాసం చేసినప్పుడు దేవుడు మీకు బహిరంగంగా ప్రతిఫలాన్ని ఇస్తాడని ఇప్పుడు చెప్పాడు. அந்த காலத்தில் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சொன்னார் மத்தேயு 6ஆம் அதிகாரத்தில், நீங்கள் உபவாசிக்கும் போது வேஷதாரிகளாக இருக்கிற ஒரு முகத்தை அவர்கள் ரொம்பவும் வருத்தத்தோடு வைத்துக் கொண்டு பார்க்கிறவங்க இடத்துல நான் இன்றைக்கு உபவாசம் என்று சொல்லி ஜனங்களுக்கு இருந்து பேரை பெற்றுக்கொள்ளும்படியா சார், நீங்களோ நல்ல எண்ணெயை வைத்து எண்ணெயினால் அபிஷேகம் பண்ணி ஆனந்தமாக தேவனிடத்துல ஜெபம் செய்யும் போது அவர் உங்களுக்கு பதில் கொடுப்பார் என்று கூட சொல்லப்பட்டிருக்கிறது. ఈరోజు మన జీవితంలో శక్తి నొందుకోవాలా? ఉపవాసించి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. இன்றைக்கு நம்மளுடைய வாழ்க்கையில் நாம் பலன் அடையணுமா? ఉపవాసం பண்ணி జెబిக்கிறதை కట్టుకొள்ளணும். ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉపవసించే వాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే ఎవరికి టైం లేదు. இன்றைக்கு கிறிஸ்தவ சபைகள் உபவாசித்து ஜெபிக்கிறவங்க குறைந்து போனாங்க. ஏனென்றால் நமக்கு நேரம் இல்லை, సమయం இல்லை. రెండవది కొన్ని బోధకులు ఈ రోజులో చెప్తున్నారనమాట, ఉపవాసించడం అవసరం లేదు, విశ్వసిస్తే చాలు, బాగా తిని ప్రార్థించుకుంటే కూడా జరుగుతాయి. ఎందుకు ఉపవాసం చేస్తేనే జరుగుతుందా అనేసి కూడా వాదించే వాళ్ళు ఉన్నారు. వాదించే వాళ్ళు ఎప్పుడు వాదిస్తూ ఉంటారు, దేవుని వాక్యం మారినది, దేవుని వాక్యం చెప్తుందంటే మనం విధేయత పాటించాలి. కానీ ఎందుకు ఎలా అని అడిగితే జవాబు దేవుడు ఇవ్వడు. இன்னைக்கு சில கிறிஸ்தவர்கள் எல்லாம் கூட கேட்கிறாங்க, என்ன உபவாசம் பண்ணாதான் ஆண்டவர் கேட்பாரா? நாங்க விசுவாசத்தோட அப்படியே ஜெபிப்போம், ஏன் உபவாசம் பண்ணணும் இதெல்லாம் கேட்கிறாங்க. அப்படி கேள்வி கேட்கிறவங்க எப்பவுமே கேட்டுக்கிட்டு இருப்பாங்க. ஆனா విశ్వాసిக்கிறவங்களுக்கு தான் అద్భుతంగా நடக்கும், కార్యங்கள் నెరవేరం. దేవుని వాక్యాన్ని ప్రశ్నించడం ద్వారా మనకు ఏది లాభం కలగదు. మంచిగా ప్రశ్నిస్తే తప్పులేదు నేర్చుకోవడానికి, కానీ తప్పు పెట్టడానికి, వాళ్ళు చేసే క్రియలను, వాళ్ళు చేసే పనులను సమర్థించుకోవడానికి దేవుని వాక్యాన్ని మనము ప్రశ్నిస్తుంటే నష్టపోయేది మనమే, దేవుడు కాదు, దేవుని వాక్యం కాదు. நான் நல்ல கேள்விகளை கேட்டா நல்லது, கற்றுக்கொள்ளும்படியாக. அப்படி இல்லாம சும்மா கர்த்தருடைய வார்த்தையை சோதிக்கும்படியாக நம்மளுடைய வாழ்க்கையில இருக்கிற காரியங்களை நாம் நியாயப்படுத்தி கொள்ளும்படியாக கேள்விகள் கேட்டா நமக்கு ప్రయోజనం கிடையாது. దేవుని భక్తులు విశ్వాసముతో ఉన్నవారు, విజయాన్ని పొందుకున్నవారు, పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారు, దయ్యములను వెళ్ళగొట్టిన వారు, స్వస్థతలను చేసిన వారు, దేవునికి గొప్ప క్రియలు చేసిన వాళ్ళు ఉపవసించి ప్రార్థించడం వాళ్ళ జీవితంలో ఉన్న ప్రధానమైన అలవాటు, రహస్యం అని కూడా మనము ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. இன்றைக்கு கர்த்தருக்காக அதிகமாக போராடி பரிசுத்தமாக வாழ்ந்து பிசாசுகளை துரத்தி ஜெபிச்சவங்க அவங்களுடைய வாழ்க்கையில ரகசியம் உபவாசமும் ஜெபமும் தான் இருந்தது.
అటువంటి ఉపవాసాన్ని మనం కూడా ఏర్పరచుకోవాలి, మనమే ఏర్పరచుకోవాలి. దేవుని వద్దకు వెళ్ళి, ప్రభువా ఈరోజు నేను ఉపవసించుకుంటున్నాను, నాకు సహాయం చేయి, నన్ను నేను తగ్గించుకోవాలి, నేను నా యొక్క స్వరమెత్తి నేను పాడి కీర్తించి నా యొక్క ప్రార్థనలు మీకు తెలియజేయాలనేసి మనము నియమించుకోవాలి. మనం ఒక విశ్రాంతి దమందు మనకు ఒక లీవ్ దొరికితే అప్పుడు మనం చేసుకోవచ్చు ఉపవాసం. ஆபீஸ்க்கு వెళ్ళేటప్పుడు చేస్తే అందులో ఎటువంటి లాభం లేదండి. பாருங்க, நம்ம ஒரு உபவாசம் எடுக்கணும்னா நமக்கு வந்து ஒரு நமக்கு ஒரு வந்து ஹாலிடே வருது. அந்த ஹாலிடே வந்து நம்ம என்ன பண்ணணும், பிளான் பண்ணிட்டு இன்னைக்கு உபவாசம் பண்ணலாம் என்று சொல்லி நம்ம வந்து ఉపవసిத்து దేవునుடைய సముఖத்துல కాத்திருந்து జెబికணும். మీరు ఎంతసేపు ఉపవాసం చేస్తారో అంతసేపు ప్రార్థించండి. ప్రార్థించకుండా పనులు ఉంటాయంటే తినండి. ఎందుకంటే అలా ఉంటే మన శరీరం క్షీణించిపోతుంది కానీ దేవునికి అనేది ఏముండదు. உபவாசித்தால் நாம் வந்து ஜெபிக்கணும், இல்லாவிட்டால் வசனத்தை வாசிக்கணும், இல்லாவிட்டால் ஏதாவது கர்த்தருக்காக கிரியைகளை செய்யணும். அப்படி செய்யாம நம்மளுடைய சொந்த வேலைகளை செய்தால் அதுக்கு பதில் நம்ம வந்து சாப்பிட்டுட்டே நம்மளுடைய வேலைகளை నిశ్చయமாக செய்து కొள்ளலாம். చివరిగా కొన్ని కార్యాలు కొన్ని సంఘటనలు, కొన్ని సాక్ష్యాలు జరిగిన సాక్ష్యాలు చెప్పి ప్రార్థించుకుందాం. கடைசியாக சில சாட்சிகளை நடந்த సాక్షి நான் வந்து சொல்லி జెబిక పోగరం. మన భారతదేశంలో డాక్టర్ డిజిఎస్ దినకరన్ అనే ఒక సేవకుడు దేవుని చేత బలంగా వాడుకున్న ఒక పాత్ర అనేసి అందరకు తెలుసు అన్నమాట. ఈ రోజు వరకు అంత గొప్ప స్థాయిలో అద్భుతాలతో సూచక్రియలతో దేవుడు వాడుకున్న వాళ్ళు మన భారతదేశంలో పెద్ద ఎత్తున ఎవరు లేదు అని కూడా నేను தைரியங்க చెప్పగలను. நமக்கு எல்லாருக்கும் தெரியும், டாக்டர் டிஜிஎஸ் தினகரன் ஆண்டவர்னால உபயோகிக்கப்பட்டவர், வல்லமையாக உபயோகிக்கப்பட்டவர், வரங்களால் உபயோகிக்கப்பட்டவர். இந்த நாள் வரைக்கும் கூட ஆண்டவர் பெரிய அளவுல நம்மளுடைய தேசத்துல ஒரு வல்லமையாக செயல்பட்ட ஒரு ஊழியர் என்றால் இவர் இல்லாமல் வேற யாரும் எனக்கு తెలియవిல்லை. ఆయన ఒక కూడికను ఉంచినప్పుడు ఒక ఓపెన్ ఎయిర్ మీటింగ్ పడుతున్నాడు అనుకోండి, ఆయన జీవిత చరిత్రలో ఆయన చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. ఒక రోజు మాట్లాడాలంటే ఆ 3 రోజులు కూటాలు జరుగుతాయంటే కనీసం 5 రోజు ఉపవాసం పడి దేవుని పాదం మీద 5 రోజులు రాత్రం పగలు ఉంటాడంట. அவருடைய வாழ்க்கையில அவர் சொன்னார், சாட்சி என்னவென்றால், ஒரு 3 நாள் கூட்டம், பகிரங்க கூட்டத்தை வைக்கிறாங்க என்று சொன்னால் 5 தினமாவது குறைந்தது அதுக்கு அந்த கூட்டத்துக்கு வர்றதுக்கு முன்னாடி 5 நாள் உபவாசத்துல இருந்து அழுது அழுது ஆண்டவர்கிட்ட ஜெபம் பண்ணி, ஆண்டவரே நான் என்ன பேசணும், எதை சொல்லணும், ఎதை சொன்னா உங்களுடைய జనங்களுக்கு అద్భుతం நடக்கும் என்று சொல்லி கேட்பாను. చూడండి, ఒక 3 ప్రసంగాలు చేయడానికి 5 రోజులు ఉపవాసం అలా ఉంటుందా అంటే అలా ఉంటేనే శక్తి వస్తుంది, దేవుని శక్తి బయలుదేరి వస్తుంది. 3 நாள் கூட்டம் செய்கிறதுக்கு 5 நாள் ఉపవాసం இருந்து జెబిపారాం. ఒక్కసారి గదిలో వెళ్ళిపోతే ఎప్పుడు వస్తాడనేసి ఎవ్వరికి తెలియదు, ఎవ్వరూ పిలవకూడదు. అది ఆయన పద్ధతి. లోపల వెళ్తే 5 గంటలు అవ్వచ్చు, 6 గంటలు అవ్వచ్చు, 12 గంటలు అవ్వచ్చు, దేవునితో సంభాషించి శక్తిని నొందుకొని ఒక నూతన అభిషేకం నొందుకొని బయటికి వచ్చేవాడంట. அவர் ஒரு முறை ஜெபம் பண்ண போயிட்டா 5 மணி நேரம், 6 மணி நேரம், 8 மணி நேரம், சில நேரத்துல 12 மணி நேரம் கூட ஆயிடும். யாரும் போய் அவரை டிஸ்டர்బ్ பண்ணக்கூடாது. அவங்களா வெளியில வர வரைக்கும் కాத்திருப்பாங்க. అటువంటి దేవునితో ఒక స్నేహాన్ని ఆయన పెంచుకోవడం ద్వారా దేవుడు ఏం చేశారంటే పరలోక దర్శనాలు ఇచ్చాడు, తీసుకెళ్ళాడు, ఆత్మలు తీసుకెళ్లిపోయాడు. పరలోకము, నరకము, దేవుని రహస్యాలు దేవుడు వచ్చి క్లోజ్ గా ఒక స్నేహితుడు వలె మారిపోయి మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడడం మొదలు పెడతాడో అప్పుడు మన జీవితంలో అద్భుతాలు, మన జీవితంలో మాత్రం కాదు ఇతరుల జీవితంలో కూడా మన ద్వారా దేవుడు చేయడం అనేది జరుగుతుంది. பாருங்க, ஆண்டவர் எப்ப நமக்கு ஒரு நண்பனை போல மாறி அவருடைய உள்ளத்துல இருக்கிற காரியங்களை பகிர்ந்து கொள்ள ஆரம்பிக்கிறாரோ அப்ப நம்மளுடைய வாழ்க்கை మాత్రం இல்ல, మற்றவங்களுடைய வாழ்க்கையும் మార ఆరంభిக்கும். ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తాను. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక దేవుని సేవకుడు 1940 ఆ సమయాల్లో బ్రిటిష్ దేశంలో బలంగా దేవుని చేత వాడబడిన ఒక వ్యక్తి. కనీసం అంటే 20 నుంచి 27 మందిని చనిపోయిన వారిని మరలా లేపాడు. అటువంటి చరిత్ర కలిగిన ఒక వ్యక్తి. ఆయనకు ఒక బిరుదు ఈ రోజు ఇవ్వబడింది, విశ్వాసము కలిగిన ఒక అపోస్తలుడు, అపోస్టల్ ఆఫ్ ఫెయిత్ అనే ఒక டைட்டில் கூட ఆయనకి ఇవ్వడం జరిగింది. ஸ்மித் விகில்ஸ்வர்த் என்கிற ஒரு தேவனுடைய ஊழியர், அவர் விசுவாசத்தின் அப்போஸ்தலன் என்று இன்றைக்கு பேர் கொடுக்கப்பட்டு குறைஞ்சது 27 பேர் మరిచవங்களை எழுப்பியிருக்கிறார் యేసువిன் నామத்தினால. ఇంకా స్వస్థతలు, దెయ్యాలు వెలగొట్టడం లక్షల్లో చేశాడనమాట.
இனி சுகங்கள் பிசாசுகளை துரத்தின எத்தனை లక్షకణக்கான జనங்களை அவர் வந்து సుఖపడుతిருக்கிறாరు. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏ డాక్టర్లు అందరూ చేయబడిస్తే చివరికి ఈయన పిలిచేవాళ్ళంట. ప్రార్థన చేసి మీరు అద్భుతాన్ని తీసుకురండి అంటే ఈయన పోరాడి ప్రార్థన చేసేవాడు. அந்த காலத்தில் டாக்டர்களால கைவிடப்பட்டு விட்டா இவர் வந்து கூப்பிட்டு போராడి ஜெபிங்க என்று கூப்பிடுவாங்களாம். ఆయన ఎటువంటి ఒక వ్యక్తి అంటే చాలా వ్యత్యాసమైన ఒక సేవకుడు. ఒకరికి ఒక సమస్య అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. మొట్టమొదటిగా ఒక్కటే ఛాలెంజ్ పెట్టుకుంటాడు, ఇవి మారేంత వరకు మీ ఇంట్లో నేను ఉంటాను, బస చేసి ఉంటాను. ఈ దయ్యం వెళ్ళేంత వరకు, ఈ స్వస్థత కలిగేంత వరకు నేను ఉంటాను. దేవునితో నేను వచ్చి யுத்தம் செய்யணும் முதல் பெடுத்தான். அவருக்கு இருந்த ஒரு வித்தியாசமான பழக்கம் என்னவென்றால், நமக்கு ஒரு பிரச்சனைன்னு கூப்பிட்டுட்டா அவர் சொல்றாரு, உங்க வீட்டுல நான் வந்து தங்கி இருப்பேன், அந்த பிரச்சனை போற வரைக்கும், அந்த பிசாசு போற வரைக்கும் நான் போக மாட்டேன். అటువంటి ఒక తల్లిదండ్రులు, ఎటువంటి తల్లిదండ్రులు అంటే మనం బైబిల్లో చూసాం చూడండి, అపవిత్ర ఆత్మ వచ్చి ఆ వ్యక్తిని నీళ్ళలో అగ్నిలో తోసేసింది. అటువంటి ఒక అపవిత్ర ఆత్మ చేత పట్టబడిన ఒక అబ్బాయి ఉన్నాడంట, యవనస్తుడు. అప్పుడు వీరు స్మిత్ విగిల్స్వర్త్కు వచ్చి ఒక లెటర్ రాసి, అయ్యా మా గృహానికి రండి, మా కొడుకు వచ్చి ఇలా చాలా బాధపడుతున్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళినా బాగా కాలేదంటే వస్తాననేసి వీళ్ళ ఇంటికి వచ్చాడంట. எங்க போனாலும் என்னுடைய மகனுக்கு சுகம் நடக்கல, அவன் ஒரு பிசாசினால பிடிக்கப்பட்டிருக்கிறான், அந்த பிசாசு, அந்த பேய் வந்து அவனை தண்ணீருக்குள்ளாகும் அக்கினிக்குள்ளாகும் தள்ளுது, ஐயா நீங்க வந்து எங்களை காப்பாத்துங்க என்று சொன்ன உடனே இவர் அவங்க வீட்டுக்கு పోనారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఒక రూమ్ ఇవ్వండి అని చెప్పాడంట. రూమ్ ఇచ్చారంట. నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటాను, ఉపవాసం చేస్తాను, నాకు ఆకలేస్తే అన్నం అడుగుతాను, అప్పుడు అన్నం ఉంచండి అన్నాడంట. அவர் சொன்னாரா, நான் எனக்கு ஒரு அறையை கொடுத்துருங்க, நான் ஜெபிக்கணும், நான் உபவாசம் பண்ணி ஜெபிப்பேன், எனக்கு எப்போ பசி எடுக்குதோ அப்ப சாப்பாடு நீங்க கொடுக்கலாம் என்று சொன்னாராம். ఈయన వెళ్ళి అక్కడ బస్ చేసి ఒక రోజు ప్రార్థన చేసి అపవిత్ర ఆత్మను యేసునామం మందు గద్దించాడంట. వెళ్ళలే. చాలా కోపం వచ్చిందంట. ఏంది నేను గద్దిస్తే వెళ్ళకుండా ఉంది అపవిత్ర ఆత్మ, ఎంత ధైర్యం అనేసి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాను. అలా 6 రోజులు, ఒక వారం అంతా కూడా ప్రార్థించి గద్దిస్తుంటే అపవిత్ర ఆత్మ వెళ్ళడం లేదు, ఊరికే పడుతుంది, మళ్ళా అక్కడే ఉందన్నమాట. ஒரு வாரமாக, ஒரு 6 நாளாக இவர் உபவாసం பண்ணி జபிంచి அந்த ఆవియే కడిందు కొలుగురారు, అది పోగలే. చివరిగా ఏం చేశారంటే ఆయన పెట్ట తీసుకునేసి నేను వెళ్ళిపోతున్నాననేసి వెళ్ళిపోయాడంట వాళ్ళ ఇంట్లోంచి బయటికి. వాళ్ళు, అయ్యగారు మీరు వస్తే మాకు బాగా చేస్తారంటే ఇట్లా వెళ్ళిపోవడం ఏంటంటే, లేదు నేను వెళ్ళిపోతున్నాననేసి తీసుకొని బయటికి వెళ్ళిపోయాడంట. రోడ్లు నడుచుకుంటూ వెళ్ళిపోయి ఈయన బయటికి వెళ్ళడం, ఆ క్షణమే ఈ దెయ్యం యొక్క పవర్ ఎక్కువ అయిపోయింది. கண்ட்ரோல் లేకుండా ఈ అబ్బాయి ఇప్పుడు వీధుల మీద పరిగెత్తుతున్నాడు. இவர் வந்து சொன்னாராம், இதெல்லாம் நடக்கிற மாதிரி இல்ல, நான் போறேன் என்று சொல்லி அவருடைய பெட்டியை தூக்கிட்டு வெளியில போன உடனே இந்த பிசாசு பிடிச்சவன் பிசாசு இலகி அவன் மதம் இலகின ஒரு ஏனையை போல తెరువుల ఓడ ఆరంభిస్తాం. ఈయన ఒక పక్క నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆ అబ్బాయి ఒక పక్క పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఎవరు ஒரு பக்கம் நடந்து போய்கிட்டு இருக்கிறார், அந்த பையன் ஒரு பக்கம் வந்து பைத்தியம் பிடிச்சவன் மாதிரி ஓடிக்கொண்டிருக்கிறான். అక్కడ వెళ్తూ ఉంటే ఆ వెళ్ళే దారిలో, స్మిత్ విగిల్స్వర్త్ వెళ్ళే దారిలో ఆ సమయంలో వచ్చి సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ, విలియం బూత్ వాళ్ళ సంస్థ వచ్చి వీధుల మీద నిలబడుకొని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు పరిశుద్ధాత్మ అభిషేకము, భాషలు, వరము అవేమి వాళ్ళకు తెలియదు అనమాట. సువార్త ప్రకటించడంలో చక్కగా ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పట్లో ఉన్న వాళ్ళు కూడా అనేకులు ఉన్నారు, మంచి సేవకులు, వాళ్ళకు పరిశుద్ధాత్మ శక్తి తెలియదు, కానీ దేవుని సువార్తను, పవిత్రమైన జీవితాన్ని చెప్తూ ఉంటారు. அந்த காலத்தில் ஸ்மித் விகில்ஸ்வர்த் நடந்து போய் கொண்டிருக்கிற வழியில சால்வேஷன் ஆர்மி என்கிற ஒரு கூட்டம், அவங்க வந்து சுவிசேஷத்தை தெருவுல அவங்க வந்து பிரசங்கம் பண்றாங்க. ஆனா அவங்க வரங்களையோ வல்லமையோ தேவனுடைய అభిషేకத்தைయో నమ్మ మాటాంగ. அப்படிப்பட்ட ஒரு கூட்டம். ఈయన వాళ్ళు ప్రార్థన అక్కడ చేస్తుంటే వాళ్ళ మధ్యలోకి ఈయన వెళ్ళిపోయి మోకాలు వంగి ఆ వీధిలో మోకాలు వంగి చేతులు పైకెత్తి భాషల్లో మాట్లాడాట. గట్టిగా అభిషేకంతో నిండి భాషల్లో మాట్లాడి, ఆ భాషలతో మాట్లాడి కొద్దిసేపు ఇట్లా అభిషేకంతో నింపబడి భాషలతో మాట్లాడుతుండగా ఒక నూతన శక్తిని పొందుకొని లేచి ఆయన యొక్క పెట్టను తీసుకొని పరిగెత్తడం మొదలు పెట్టాడట. వేగంగా పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు அவர் வந்து அந்த சால்வேஷன் ஆர்மி அந்த கூட்டத்துல வந்து அவங்க அந்த தெருவுல வந்து ஜெபித்து கொண்டிருக்கும் போது அவங்க நடுவுல போய் எந்த ஒரு எக்ஸ்கியூஸும் கேட்காம இவர் அவங்க நடுவுல போய் முட்டி போட்டு 2 கரங்களை உயர்த்தி அந்நிய பாஷையினால ஜெபிச்சு அபிஷேகத்தினால் நிரம்பி குதித்து ஒரு புதிய வல்லமை நடந்து ఓడి విట్టారు அந்த పెట్టి எடுத்துட்டு. ఆ సాల్వేషన్ ఆర్మీ ప్రార్థన నడిపిస్తున్న ఆ సేవకుడు చెప్పాడంట,
ఎన్నో రోజులు మనం వచ్చి ఇట్లా సేవ చేస్తున్నాం, ఒక పిచ్చోడు ఈ రోజు వచ్చి ఏదో వాగేసి వెళ్ళిపోయాడు అనేసి నవ్వుకున్నారంట. వాళ్ళకి తెలియదు ஆத்ம యొక్క சக்தி. அவங்க அந்த சால்வேஷன் ஆர்மியில இருக்கிற அந்த அந்த ஒரு ஊழியர் சொன்னாராம், நம்ம எத்தனை நாள் கூட்டம் வச்சிருக்கிற ஒரு பைத்தியக்காரன் வந்து இன்னைக்கு ஜெபிச்சுட்டு ஏதோ புலம்பிட்டு தெரியாத ஒரு பாஷையில புலம்பிட்டு ஓடுறான் பாரு ஒரு பைத்தியக்காரன் என்று சொன்னாங்களா. அவங்களுக்கு இந்த அருமை தெரியல. ఎందుకు పరిగెత్తున్నాడు? దేవుని ఆత్మ చేత ఇప్పుడు నడిపింపబడి స్మిత్ విగిల్స్వర్త్ ఏలియా పరిగెత్తినట్లు రథం కంటే వేగంగా ఈయన పరిగెత్తుకుంటూ వెళుతుంటే ఆ అబ్బాయి ఇంకొక సైడ్ నుంచి వచ్చి సముద్రంలో ఆ ఆత్మ వాడిని లోపల సముద్రంలో వేసి చంపడానికి, హత్య చేయడానికి తీసుకెళ్లిపోతుంది. అదే సమయంలో ఈయన పరిగెత్తుకుంటూ వస్తే అబ్బాయి ముందుకు వచ్చాడు. యేసు నామమునందు అపవిత్రాత్మ ఇతను విడిచిపెట్టి వెళ్ళిపో అని గద్దించిన వెంటనే అక్కడ చచ్చిన వాడిలాగా పడ్డాడంట. ఆ క్షణంలోని స్వస్థత నొందుకున్నాడు. ఆ పవిత్రాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఉపవాసంతో ప్రార్థనతో చేసే ఆ ప్రార్థన சக்தி ఇటువంటిది. அவர் அப்படியே ஓடிக்கொண்டிருக்கும் போது இந்த வாலிபனை வந்து பிசாசு தண்ணீருக்குள்ளாக அந்த சமுத்திரத்துக்குள்ளாக போட்டு அழிக்கும்படியாக வந்தது. இவர் நேரடியாக போய் அந்த பையனை அந்த மகனை பார்த்து இயேசுவின் நாமத்தினால பிசாசை வெளியில வா என்று சொன்ன உடனே அந்த பிசாசு ஓடினது. அவன் செத்தவனை போல விழுந்து சுகமானான். ఉపవాసமும் జపముம் இப்படிப்பட்ட అద్భుతంగా செய்யும். ప్రియులారా, ఈ రోజు కూడా మనము ఉపవసించి ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఉన్న కొండలను దేవుడు తొలగిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ஆமென். இன்றைக்கு அன்பானவர்களே, நாம் உபவாசித்து ஜெபித்தாலும் தேவன் பெரிய காரியங்களை செய்வார். மலை போல இருக்கிற பிரச்சனைகளை நீக்கி போட்டு விடுவார். நம்மளுடைய வாழ்க்கையில் ஒரு புதிய ஆசீர்வாதம் வந்துவிடும். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமென். ஆமென்.